నేను వచ్చాను. అప్పుడే నేను వచ్చాను. గారు నేను కాదు పేరు. ఈ సరోజినీదేవి పిల్లకా సరోజ గారు, సరోజిని. ఇంకా ఎవరు పేరు కనిపించట్లేదు, మనుషులు కనిపించట్లేదు. గౌరినాయుడు గారు వచ్చారా? వాళ్ళెవరు నాకు కూడా కనిపించట్లేదు. ఇంకా ఎవరు రాలేదు. మేబీ నేనే అనుకుంటా. మేడం నెట్ క్లియర్ గా లేదు మీది. మీరు తర్వాత నేనే ఇవాళ. ఆహా. నాదా? మీదే గొయ్యి 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 మన అలా వచ్చింది. ఇప్పుడు బానే ఉందా? ఇప్పుడు బాగుంది. గురువుగారు నమస్తే. అమ్మా నమస్తే. నా మాటలు వినపడుతున్నాయా? వినిపిస్తున్నాయండి. గురుగారు నమస్కారం అండి, నేను ఆచార్యుని. ఆచార్య. ఓకే, అందరికి నమస్సులు. అంటే ప్రస్తుతం కారులో ఉండే మాట్లాడుతున్నాను. ఛార్జ్ ఏమో 50% ఉంది. ఎంతవరకు వస్తే అంతవరకు ఉంటాను. మిత్రులందరూ కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నాకు రికార్డింగ్ నొక్కేశాడు ఆల్రెడీ. నాకు అందరూ కనిపించట్లేదు. మార్చుకోవాలా? గ్యాలరీలో ఉండండి. అలాగే ఉంచండి. సరే, అక్కడ ఉండదు. వస్తుంది కదండి నా మాట. వస్తాం గురువు. మిత్రులారా, అమ్మా కొంచెం ఈవేళ ఒక్క రోజు కొంచెం నువ్వు అన్ని జాగ్రత్తగా ఉంటాను గురుగారు. నేను ఈవేళ ప్రారంభం ఎవరు? సరోజిని గారితో ప్రారంభం, అంతే కదా? అవును గురుగారు. అంటే కొంచెం అందరికి 5 పద్యాలు వచ్చినట్లున్నాయి. అంటే 3 పద్యాలు ప్రథమావృత్తి కింద, 2 పద్యాలు ద్వితీయావృత్తి కింద పెట్టుకుంటాం. అలాగే గురుగారు. మిత్రులందరికీ అర్థమైంది కదా? అర్థమైంది. పద్యాలు ముందుగా, రెండో రౌండ్ లో 2 పద్యాలు. అలాగే గురుగారు. నేను ఇంకా ప్రారంభించొచ్చునా గురు? అమ్మా మొదట 5 ఉన్నారు కదా? అదే నాకు కనిపించలేదు గురుగారు. గౌరీనాయుడు గారు రెండోదాన్ని నేనే. గౌరీనాయుడు గారు కనిపించలేదు. అరే విశ్వన్ గారు అలాగే లేట్ గా వస్తారనుకోండి. విశ్వన్ గారు లేట్ గా వస్తారు. ఇబ్బంది. శంకరప్రియ గారు వచ్చారా? గౌరీనాయుడు గారు, శంకరప్రియ గారు వస్తే మొదట 5 వచ్చినట్టు. సూర్యనారాయణ గారు. ఒక పని చేయండి అమ్మా, ఎవరైనా రాకపోతే రాని వాళ్ళ దగ్గర ఇంటూ పెట్టుకుని తర్వాత వాళ్ళకి వెళ్ళిపోండి. వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఇద్దరు. ఓకే గురుగారు. గంగాభవన్ గారు మధ్యలో కుదిరితే పిలిచేయండి, నన్ను 5 చదివేస్తాను, స్వామీజీ ఉన్నారని చెప్పారు గురుగారు. అలాగేనమ్మా, అలాగే. ఒకవేళ ఇబ్బంది వస్తే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి. నా కోసం ఆగక్కర్లేదు, నిర్ణయం తీసుకుంటాం. ఆల్సో గిమిన్ కనుక మీ నిర్ణయం మీరు అక్కడ తీసుకోండి. సరే, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తలోక దేవభరితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధయో పరమేంద్రగంగాధరాం సరస్యాం
మిత్రులందరికీ సాదర స్వాగతం. ఈ రోజు అనర్ఘపత్య పఠనం మారడానికి వీలు లేదు, ఏమైనా చెయ్యాలి అనేటటువంటి పద్ధతులతో నరసింహన్ గారు ఆయన డ్రైనింగ్ లో ఉన్నారు. వెనకాల సీట్లో నేను కూర్చున్నాను. ఇంటి దగ్గర నుంచి నమస్తే ఇంకొకరి ద్వారా కార్యక్రమాన్ని ఈ రికార్డింగ్ ఈ రోజున ప్రత్యక్షంగా మన పొలిసిక్ సత్యాన్ని గారిని, ఏవికే శ్రీనారాయణ గారిని, ఇంకా మన మన కోటా శ్రీనివాసరావు గారిని, ఇలాగ మన మిత్రులందరూ కూడా వరలక్ష్మి అక్కయ్య అనబడి ఉపనయన సందర్భంగా కలుసుకున్న ముఖ్యంగా మా లక్ష్మి రమణ స్వామిబాబు గారు వీళ్ళని అయితే ఫోటో దగ్గరికి వచ్చేసి ఎక్కువ ఉండడం కాదు, అందరూ రాలేదు. చాలా బాగా జరిగింది. సరే, ఇక వెరైటీగా లక్ష్మీదేవి యొక్క పర్యాయవాచిక రావట్లేదు గురువు గారు, మీ వాయిస్ రావట్లేదు. ఈ శతకాన్ని వ్రాసినటువంటి ఆయన వాసంగి సిద్ధేశ్వర శతక సంస్కృతి అనేటువంటి ఒక పార్ట్ 1 దొరికింది, పార్ట్ 2 దొరకలేదు. బాగుంటుందండి. నమస్కారం గురుగారు. ఇంకా కొందరు మ్యూట్ చేసుకుని లేరండి, అందరు మ్యూట్ చేసుకోవాలి. గురుగారు మొదలు పెట్టమంటారా గురుగారు? నా మాట కంటిన్యూటీ లేదండి గురువు గారు, మీ వాయిస్ కంటిన్యూటీ లేదు, బ్రేక్ అవుతుంది. హలో, కట్ అవుతుంది. ఓకే గురుగారు. శ్రీ గురుభ్యో నమః. కోసంగి ప్రసాద్ గారు రచించిన కలుమూల జవరాల శతకం మొదటి భాగం. మొత్తం శతకం అంతా చదువుతున్నాం ఇవాళ. మొదటి ఆవృత్తిలో 3 పద్యాలు, రెండో ఆవృత్తిలో 2 పద్యాలు. మొదటి పిలక సరోజిని గారు ప్రారంభించండి. సెల్యులర్ డేటాలో ఉన్నారు కదా గురువు, కట్ వస్తుంది. సుబ్రహ్మణ్య గారు మొదటి 3 పద్యాలు అండి, తర్వాత 2. అవునండి, అంతేనండి. మొదట 3, తర్వాత 2. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. శ్రీరమా శుభదాయినే సిద్ధలక్ష్మి అష్టభాగ్యప్రదాయిని ఆదిలక్ష్మి విశ్వనిర్మాణకారిణి విజయలక్ష్మి కలుముల జవరాల కరుణ కావుమమ్మా. కలుముల జవరాల కరుణ కావుమమ్మా. అమ్మ శ్రీదేవి నిన్నాత్మనర్చ చేసి 116 పద్యాల నుతియొనర్తు సకల సంపత్ స్వరూపిణి స్వాగతము కలుముల జవరాల కరుణ కావుమమ్మా. కరుణ కావుమమ్మా.
ఓ మహామాయ శ్రీపీఠ కామజననీ నిత్య యౌవన సౌందర్య నిత్య పుష్ట శంఖ చక్ర గదాహస్త సర్వశస్త కలుముల జవరాల కరుణ కావుమమ్మ కరుణ కావుమమ్మ. ధన్యవాదాలు. మంచి ప్రారంభం చేశారమ్మా, చేయవస్తుంది. మంచి ప్రారంభం. అమ్మా, నా మాట వస్తుందా? వస్తుందండి, మాట వస్తుందా? వస్తుంది. అంటే దయచేసి మిత్రులందరూ సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే 5 పద్యాలు చొప్పున అవ్వాలి కదా, చిన్న పద్యాలు కదా అని చెప్పి దాన్ని స్లోగా మనం కాకుండా 5 పద్యాలు పూర్తవ్వాలి. కాబట్టి మా కంటైనర్ లో కంప్లీట్ అవ్వాలి. ఆ దృష్టితో కొంచెం దృష్టిలో పెట్టుకుంటూ చదవండి. తర్వాత వారు తల్లి నేనే గురుగారు. శ్రీ గురుభ్యో నమః. 6వ పద్యం. భోగ వైభవ సంధాత్రి మోక్ష లక్ష్మి సర్వరోగ వివర్జిత సర్వజనని నిత్య దారిద్ర్య నాశిని సత్య చరిత కలుముల జవరాల కరుణగావుమమ్మ దివ్య పద్మాసన స్థిత భవ్య సేవ్య నిత్య కళ్యాణి నిర్ద్వైత నిత్య తృప్త లోక శోక నివారిణి లోల విమల కలుముల జవరాల కరుణగావుమమ్మ పూర్ణచంద్ర ప్రతీకాస భోగ్యదాత పంచభూతాది దేవత ప్రణుత చరిత నిర్మల జ్ఞాన సంవేద్య నిగమ వినుత కలుముల జవరాల కరుణగావుమమ్మ. ధన్యవాదాలు గురుగారు. చాలా బాగుందమ్మా, సంతోషం సంతోషం. తర్వాత గౌరీనాయుడు గారు. వారు వస్తే వారి చేత చదివించండి, లేకపోతే తర్వాత చదవండి. లేకపోతే గంగాభవాని గారు మీరు చదువుతానన్నారు, చదివేసేయండి. ఉన్నారా? ఉన్నానండి. అలాగేనండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పోసంగి సిద్ధేశ్వర ప్రసాద్ గారి కలుముల జవరాల శతకం నుండి 8వ పద్యం 81వ పద్యం అండి. భక్తి భావంబు మది నిండ శక్తి నిన్ను యక్షిణి మటంచు మరి లక్ష్మి కలుమల జవరాల కరుణ కావుమమ్మ. 82వ పద్యం. ప్రముఖ వాచాయుని కాలమరు వరకు తనర కార్తీక ప్రతిపత్తు దినమునందు కొల్వబడుచుండే యక్షిణి కోర్కెలసగా కలుముల జవరాల కరుణగావుమమ్మ తొలుతనాదిమ వాసులు మలిన నాట్యులదను యక్షిణి పూజించిరెంతో భక్తి యక్షిణియులక్ష్మి వేరని ఆర్యులనిది కలుముల జవరాల కరుణ కావుమమ్మ సింధు నాగరికతగన నాటి సింధులోయ తరణి పంజాబు గుజరాతు త్రవ్వకాల కానవచ్చ నీరూప విగ్రహములెలవి కలుముల జవరాల కరుణగావుమమ్మ నాటి సింధులోయలోని నగ్న విగ్రహముల మెడను తామర తూండ్లు హస్తయుగలి సంపద కలసాల్ కలిగి నీ ఛాయతనదే కలుముల జవరాల కరుణగావుమమ్మ. గురువుగారి నమస్తే అండి. సంతోషం అమ్మా. 5 పద్యాలు అయిపోయాయి. అవునండి, ధన్యవాదాలు. అమ్మా, ఎవరో పొలిసిట్ సత్యనారాయణ గారు లేకపోతే ఏవైతే సూర్యనారాయణ గారు పార్లో ఉన్నారన్నారు. వారు వచ్చినప్పుడు ఇద్దరు గాని ఇబ్బంది లేదు. తర్వాత వారు దువ్వూరు వెంకట సుబ్బారావు గారు ఇంకా రాలేదు. కొత్తలంక శంకరప్రియ గారు. నమస్కారం. నమస్కారం. శీలవారు కానివ్వండి. మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు మ్యూట్ లోకి వెళ్ళారు. వినపడుతుందండి గురుగారు? ఇప్పుడు వస్తాను, చదవండి. చదువుతాను. శ్రీ గురుభ్యో నమః. అంబలక్ష్మి త్రైలోక్య కుటుంబిని జలజాత వాసిని నీ కటాక్షమున వెలయు అజ హరిహరేంద్రుల జనని
ఆదిశక్తి కలుముల జవరాల కరుణ కావుమమ్మ అబ్దిపుత్రి లోకైక దీపాంకుర పర శ్రీరంగధామేశ్వరీ విశుద్ధ సర్వదేవాంగన సంసేవ్య సగుణ లక్ష్మి కలుముల జవరాల కరుణ కావుమమ్మ భక్తులకు సిరులీయ భాగ్యలక్ష్మి గరుడ వాహనంబున నీవు కరురయాన విష్ణుదేవునితో కూడి వెడలెదమ్మ కలుముల జవరాల కరుణ కావుమమ్మ. అయ్యా నమస్కారం. సంతోషం సార్, సంతోషం అండి. తర్వాత సూర్యనారాయణ గారు రెడీగా ఉన్నారా? ఏబికే సూర్యనారాయణ గారు రెడీగా ఉన్నానండి. చదవనండి. చదవండి. గాథలెన్నెన్నో నిన్ను కూర్చి కలవు తల్లి, తెలిసినవి నేను భక్తితో పలుకువాడ, చిత్తగింపుము హరిరాణి సిరుల నిమ్ము కలుముల జవరాల కరుణగావుమమ్మ. స్త్రీ కలిగే కృష్ణునందుండి సృష్టి మొదట రమణి లక్ష్మి రాధయనగా లక్ష్మి పెంచాడే కృష్ణుడు ఆ లక్ష్మి వీవే కలుముల జవరాల కరుణగావుమమ్మ. శక్రు సంపద దూర్వాసు శాప వసత నుదది బడే దేవదానములుదది చిలుక అందు జన్మించితివి తల్లి అబ్జ నిలయ కలుముల జవరాల కరుణగావుమమ్మ. 3 పద్యాలు చదివానండి. ధన్యవాదములండి. ఓకే అండి. థ్యాంక్ యూ. తర్వాత అరవింద గారు ఎవరో మాట్లాడుతున్నారండి? చైనా మీరేనండి. 31, 32, 33 పద్యాలండి నావి. మ్యూట్లోకి వెళ్ళాలండి. మీరు మీ దగ్గర నుంచి మాటలు వస్తున్నాయి. కన్నేపల్లి గౌరీపతి శాస్త్రి గారి నుంచి మాటలు వస్తున్నాయి. మ్యూట్లోకి వెళ్ళండి. మీరు చెప్పండి. 31, 32, 33 పద్యాలండి. వెళ్ళ తలచిన ఇంటికి వెడలనీక, వెళ్ళ తలచిన ఇంటికి వెడలనీక, అడ్డుపడుచుండుకు బను ఆదరించి వాహనం కొంటివో మార్ధితనయ కలుముల జవరాల కరుణను కావుమమ్మ. విష్ణు శాంతమును ఎరుగంగ వెడలి భృగుడు తన్నెనెదపైని శాంతానవనర శౌరి కలగి అలగి కొల్లాపురి నిలచితివీవు కలుమల జవరాల కరుణ కావుమమ్మ. హరినిను పరిహసింప నీవాగ్రహించి శిరమునూడిపో పల్కితి హరియునంత హయశిరమున హయగ్రీవుడయ్యనంట కలుముల జవరాల కరుణన కావుమమ్మ. బాగుందండి అరవింద్ గారు. చాలా చాలా సంతోషం అరవిందరావు గారు. తర్వాత పెద్దాడ మల్లికార్జునరావు గారు. ఓకే, నమస్కారం గురుగారు. అందరికీ నమస్కారం అండి. వినపడుతుంది కదండి? ఓకే, నాకు 36 నుంచి 40 పద్యం వరకు ఇచ్చారు. 5 పద్యాలు. 36వ పద్యం చదువుతున్నానండి. లంక బుట్టి మిథిల జేరి రాజు జనకు పట్టి సీతవై శ్రీరాము చెట్టి వట్టి రావణుని జంపజేసితి రమణి మిన్న కలుముల జవరాల కరుణగావుమమ్మ. 37వ పద్యం.
ద్వాపరయుగాన కృష్ణును ద్వాహమాడ భీష్ణక సుత రుక్మిణి వై మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మీరు. మల్లికార్జున్ గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. మ్యూట్ తీయండి. మ్యూట్ తీయండి. మ్యూట్ తీసేస్తాను. ఓకేనండి. ద్వాపర యుగాన కృష్ణమాడ వినిపిస్తోందండి. భీష్మక సుత రుక్మిణి వై వెలసినావు భక్తి తులసి మహాత్మ్యం పలికినావు కలుముల జవరాల కరుణ 38వ పద్యం అండి. నీదు దౌనికి నడుకుల నిండు భక్తి పెట్టిన కుచేలులేమిని నెట్టి వైచి సంపదలనిచ్చి సమయమెరిగి కలుముల జవరాల కరుణగావుమమ్మా. ఓకేనండి, అయిపోయిందండి. 3 పద్యాలు. తర్వాత రౌండ్ లో 2 చదువుతారు కానీ ఇప్పుడు వేమరాజు కృష్ణకుమార్ గారు. వేమరాజు కృష్ణకుమార్ గారు వారు కూడా వచ్చారమ్మా ఈవేళ. కృష్ణకుమార్ గారు కూడా వచ్చారు. అవునా? నమస్కారం సార్. ఇది కొట్టేస్తాను మొబైల్. వినబడుతుందండి ఇప్పుడు? ఆ సౌండ్ పోయింది. కంప్యూటర్ పెట్టినందువల్ల వస్తుంది అనుకుంటాను. 41వ పద్యం అండి. నీ కళాలేశమున గదా నిర్జరేంద్రుడాది దిక్పాలకులను బ్రహ్మయుసి ఉండు వీక పాలించుచుందురు లోకములను కలుముల జవరాల కరుణగావుమమ్మ. అమ్మ శ్రీలక్ష్మి నాయదనాది విష్ణు నిల్పెదన కళ దయతోడ నిశ్చలముగా నట్టెనాయందు నీ కళలముర నిమ్ము కలుముల జవరాల కరుణగావుమమ్మ. సుజన బందిత శుభకరి సుగుణవల్లి మౌని సేవిత మాధవి మంజుభాషి అంబుజావాస జయ జయ ఆదిలక్ష్మి కలుముల జవరాల కరుణగావుమమ్మ. అయిపోయింది. బాగుందండి. తర్వాత వసుమతి గారు, వసుమతి జగన్నాథన్ గారు. 46వ పద్యం అండి. మంగళ స్వరూపిణి సర్వమంత్రవాణి సర్వమంగళమూర్తి శ్రీ చక్రరాజ్ఞి ధన్య భక్త మానస హంసి ధాన్యలక్ష్మి కలుముల జవరాల కరుణగావుమమ్మ. 47 మంత్రమయి పరవర్షిణి మంత్రహృజ్య భాగవీ భయనాశిని భవ్య చరిత ద్రష్ట శ్రీయంత్రవాసిని ధైర్యలక్ష్మి కలుముల జవరాల కరుణగావుమమ్మ. 48 సాధు పోషిణి సజ్జసా జ్ఞానమూర్తి శక్తి శీఘ్ర ఫలప్రద శాస్త్ర వినుత తాపసారాజ్య సమ్మాన్య ధైర్యలక్ష్మి కలుముల జవరాల కరుణగావుమమ్మ. నువ్వేనమ్మా రాను. 5 కాదు 3 చదవండి ఇప్పుడు. తర్వాత రౌండ్ లో 2. చదవండి. నేనేనా మేడం? మీరే
శ్రీ గురుభ్యో నమ. నా 51, 52, 53, 54, 55. కమల యమల సప్తస్వర గానలోల దేవదానవ మునిజన సేవిత పద జ్ఞానదాయిని జయము సంతాన లక్ష్మి కలుముల జవరాల కరుణగావువమ్మమ్మ చక్రిని గజవాహన సుప్రసన్న లక్ష్మి గుణగణాన్విత మోహిని కోవిదనుత తల్లి తల్లి జయము సంతాన లక్ష్మి కలుముల జవరాల కరుణగావుమమ్మ లోకహితార్థిని నాగనిలయ సర్వసిద్ధాంత మార్గస్థ సర్వ వినుత మాట్లాడకుండా ఇప్పుడు నేను గాన సన్నుత జయము సంతాన లక్ష్మి కలుముల జవరాల కరుణగావుమమ్మ. ధన్యవాదములు. తర్వాత హరిప్రియ మోతి. నమస్కారం గురుగారు. 56వ పద్యం గురుగారు. సరసహాస విలాసిని సరసిజాక్షి నత సురేశ్వరి భారతి నాదరూప విశ్వధాత్రి విద్యాలక్ష్మి వినతి గునుమ కలుముల జవరాల కరుణగావుమమ్మ. 57. రత్నమయ చారుభూషణ రాగహృదయ కలి నివారిణి శ్రీవాణి కామ్యఫలద చారుహాస విద్యాలక్ష్మి జయము జయము కలుముల జవరాల కరుణగావుమమ్మ. 58. ధిమి 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 ధిం ధిమి ధిమి ధిం ధిమి ధిమి దుందుభీనాద మోదిని ఇందువదన వైదిక సుమార్గ ధనలక్ష్మి పరమ జయము కలుముల జవరాల కరుణగావుమమ్మ. తర్వాత మణిగారు, కోపెల్లి మణిగారు. నమస్కారం అండి. చదవండి. ఇచ్చినవి 61, 62, 63, 64, 65. ముందు 61. మామిడాకులు అరటి కంబములు గట్టి పూలు పూసలు జాలరుల్ పొసగగూర్చి పాల వెల్లిని వరలక్ష్మి భక్తి నుంద్రు కలుముల జవరాల కరుణగావుమమ్మ. కన్నులను ముక్కు తీర్చి కన్ల కలసమునను అవలతో నింపి పంచపల్లవములుంచి పైని టెంకాయ పెట్టి రూపంబు గూర్తురు కలుముల జవరాల కరుణగావుమమ్మ. వేట్కచు గూర్చిన ఆ పాల వెళ్ళి అందు మృగ్గులను తిద్ది బియ్యంబు పోసి పైన కలసముంచి పూజింతురు కాంతలు నిను కలుముల జవరాల కరుణగావుమమ్మ. ధన్యవాదాలు. తర్వాత గాయత్రి గారు. నమస్కారం గురుగారు. శ్రీ గురుభ్యో నమః. నీదు పుట్టు పూర్వోత్తరాల్ నేర్పుమీని ఎందరెందరో ఎన్నెన్నో గతుల అన్ని తలచినేన్ ప్రార్థింతు నిన్ను సతము కలుముల జవరాల కరుణ కావుమమ్మ. భక్తిన్ కార్తీకామవాస్య ప్రతిగృహాన దీపముల్ వెట్టి తీరాక తెలియ కొరకు పూజలు నరింద్రు భారత భూమి ఎందు కలుముల జవరాల కరుణన్ కావుమమ్మ. కొందరు వటంబులను మరి కొందరెన్న విగ్రహంబులన్ కొల్తురు విదితముగను భక్త జన మోదిని నిన్ను భక్తింతలతు కలుముల జవరాల కరుణన్ కావుమమ్మ. ధన్యవాదములు గురువు గారు. తర్వాత జాస్మిని, ఎం జాస్మిని వచ్చావమ్మా? జాస్మిని రాలేదనుకుంటా. తర్వాత సత్యనారాయణ గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు రెడీగా ఉన్నారా? ఓకే. తర్వాత శ్రీవల్లి, శ్రీవల్లి
శ్రీ గురవే నమః. శ్రీ గురవే నమః. అక్కడక్కడ లక్ష్మి శ్రీ అనుపదాలు కాంతి సంపదైశ్వర్య వేగాల తెలుపులేదు రూపము నీకు ఋగ్వేదమందు కలుముల జవరాల కరుణగావుమమ్మ. అరయ సంపదకింద్రుడు అశ్వనీ కుమారులని తెలుపు ఋగ్వేదమంతెగాని దేవి ఓ లక్ష్మి నీ రూపు తెలియరాదు కలుముల జవరాల కరుణగావుమమ్మ. హస్తములు రెంట పద్మముల మరియుండు కలసమ భయముద్రలు రెంట గలిగియుండు శ్రీ చతుర్భుజ సుందరి ప్రేమమూర్తి కలుముల జవరాల కరుణగావుమమ్మ. ధన్యవాదాలు గురుగారు. సుబ్బలక్ష్మి గారు, నేను ఉన్నానమ్మా, మీటింగ్ లోనే ఉన్నాను. మీరు అది మ్యూట్ లో ఉండటం వలన నా మాట మీకు వినపడలేదు, స్కిప్ అయిపోయారు. ఓకే ఓకే అండి, చదివేస్తారా అండి? చదవండి. చదివేస్తానండి. చదవండి. కోనంగి సిద్ధేశ్వర ప్రసాద్ గారు రాసినటువంటి పద్యాలలో నాకు కేటాయించిన 76 నుంచి 80 వరకు మొదట 3 పద్యాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవతలకు భూతములకు తెలియ నడుమ ఛాయవలె నొప్పు యక్షిణి చక్కదనమే ఆది మానవ పూజనీయమునయ్యే కలుముల జవరాల కరుణ కావుమమ్మ. అలర నాదిమ వాసులయర్చనంది యక్షిణి అనార్య దేవతయ్య తొలుత క్రమత కొలిచిరార్జులు నిన్ను గణన చేసి కలుముల జవరాల కరుణగావుమమ్మ. సింధులోయలన్ వర్తక శ్రేష్ఠులెల్ల స్వర్ణ రత్నాళి పొందిరి వనతి నుండి దాన శ్రీలక్ష్మి పుట్టే చంద్రముననిది కలుముల జవరాల కరుణ కావుమమ్మ. ధన్యవాదాలండి. తర్వాత మాల్యవంతం లక్ష్మీశేష్ గారు. లక్ష్మీశేష్ గారు రాలేదా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అలయధరణ వేదాన ఆర్యులెంచు లక్ష్మి మంచి లక్ష్మి అనార్య లక్ష్మి పాపి లక్ష్మిగా తెలియబడే విలక్షణముగా కలుముల జవరాల కరుణగావుమమ్మ. కలుగనయ్య కల పురాణ కాలమందుల లక్ష్మి నీ రూపకల్పన లలిత గతిని విగ్రహారాధనలు చాలా విరివినందే కలుమల జవరాల కరుణగావుమమ్మ. ఉదది దొలుత లక్ష్మియు పిదప లక్ష్మి ఉద్భవం బంది అని ఎడునున్నతోక్తి వ్రాయబడి లింగ పురాణమంతు కలుమల జవరాల కరుణగావుమమ్మ. ధన్యవాదాలు. నేతి శ్రీకర్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నా పేరు నేతి శ్రీకర్. ప్రగతి గాంబోడియాను పురాతనం పుటాలయంబున నీ విగ్రహంబు లక్ష్మి నేటికిని పూజలందుచునెగడుచుండు కలుముల జవరాల కరుణగావుమమ్మ. చైనటాంగను చెంతపుషానునందు నాగమకరాల చిహ్నాల నాణెములను విసిరి పూజింత్రు కలిమికై విపుల భక్తి కలుముల జవరాల కరుణగావుమమ్మ. స్వర్ణభూషణ భూషిత వనధికన్య కాంతిమద్భాసితాంగి శ్రీకాంత శాంత రమ్ము నా ఇంటికి రయాన రమ్య హృదయ
కలుముల జవరాల కరుణగావుమమ్మ. ధన్యవాదాలు. తర్వాత నరసింహేశ్వరి గారు, దేవరకొండ నరసింహేశ్వరి గారు. నమస్తే మహోదయ, అందరికీ నమస్కారం అండి. నాకు 101 నుంచి 105 వరకు ఇచ్చారు. 101 చదువుతున్నానండి. అల్ల వైకుంఠపురమున ఫుల్ల కుసుమ భరిత గంధిల మందార వనములోన సరసి గట్టున హరితోడ సరసమాడు కలుముల జవరాల కరుణగావుమమ్మ. 102వ పద్యం. సత్యవంతులు భక్తులు సద్గృహములు వీరులు జయ జయ ధ్వజంబులు ద్విపగడంబు పూల తోటలు నీ నిలయాలు తల్లి కలుముల జవరాల కరుణగావుమమ్మ. 103వ పద్యము. పెత్తనము రాదు దుఃఖంబు పెరిగిపోవు సభకు పోవ భయం మును జంపుగలుగు నీడయందక్కువానికి నిజము తల్లి కలుముల జవరాల కరుణగావుమమ్మ. పూర్తయింది మహాదేవ్. బాగుందండి. తర్వాత టివిఎస్ ఆచార్యులు గారు. టివిఎస్ ఆచార్యులు గారు ఉన్నారు ఇందాక? మ్యూట్ లో ఉన్నారు. ఆచార్యులు గారు రాలేదా? తర్వాత చక్రిక. చక్రిక ఈ అమ్మాయి కూడా శ్రీ గురుభ్యో నమః. అఖిల శుభలక్షణంబుల నాశ్రితాలి కోర్కెలం తీర్చుచుండెడి కోమలాంగి ఆశ్రయించితి దీనుని నాదరించి కలుముల జవరాల కరుణగావుమమ్మ. బ్రహ్మరూపిణి భగవతి భాగ్యధాత్రి ధ్యాన సత్వ దయార్ద్ర హృత్పద్మ పద్మభక్త పోషణి మునిగణ భాసురాంగి కలుముల జవరాల కరుణగావుమమ్మ. చంద్రభాసిని చిద్రూప ఇంద్ర వినుత భక్తి మానస హంసి సౌభాగ్యలక్ష్మి లేమి బాపుము సిరులిచ్చి కామజనని కలుముల జవరాల కరుణగావుమమ్మ. ధన్యవాదాలు. చాలా బాగా నమస్కారం అండి. చాలా బాగుంది. మన ఆచార్య మాట్లాడుతున్నారు. ఆచార్యులు గారు మీరు రాలేదని వేరే వాళ్ళని పిలిచేసాను. కొంచెం ఇప్పుడు చదవండి. జస్ట్ స్విచ్ ఆఫ్ అయింది. గురువు గారు అనుమతిస్తే 5 పద్యాలు ఒకసారి చదివిస్తానమ్మా. ఫోన్ ప్రాబ్లం. చదివేయండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీయుఘనత యుగౌరవ స్నేహములును వస్త్రవాహన ధర్మముల్ పనితనంబు నీదు దయగల్గనబ్బును నీవె దిక్కు కలుముల జవరాల కరుణగావుమమ్మ. అద్దములు రత్నములును స్వయంవరాలు జలజములు దీపములు ఛత్ర చామరములు గోవులు పొలాలు నీవుండు తావులమ్మ కలుముల జవరాల కరుణగావుమమ్మ. సిరులనిచ్చెదవో తల్లి చిద్విలాసి స్వాంతమున నిన్ను కొల్చెడి సాధునన్ను సర్వ సంపదలిచ్చి రక్షణము సేయు కలుముల జవరాల కరుణగావుమమ్మ. మేల్మి బంగారు రంగకు మేన నొప్పి స్వర్ణ రజిత మాలల చంద్రుభాతి ధనరి పసిడియే యౌచు భాషించు భాగ్యలక్ష్మి కలుముల జవరాల కరుణగావుమమ్మ. పూయకే కాయు బిల్వం లేమింబారద్రోలెడు నీదయా ప్రాప్తి వలన కలుముల జవరాల కరుణగావుమమ్మ. ధన్యవాదాలండి. బాగుందండి. తర్వాత అంబటి స్వరాజ్. అంబటి స్వరాజ్. అమ్మా నా మాట వినపడుతుందా? వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది గురుగారు.
వినపడుతుంది. అదే ఇంతవరకు మ్యూట్ లో ఉంది, చూసుకోలేదు నేను. అదే ట్యాక్సీ దొరికింది, కాకినాడ వెళ్తున్నా. ఆహా, రాజమండ్రి నుంచి కాకినాడ గురుగారు? అవునమ్మా. ఓకే. బై గాడ్స్ గ్రేస్ ట్యాక్సీ దొరికింది. ఓకే గురుగారు. స్వరాజ్ అంబటి జై శ్రీమన్నారాయణ. చదువునా? జై శ్రీమన్నారాయణ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కోసంగి సిద్ధేశ్వర ప్రసాద్ గారిచే రచించబడిన కలుముల జవరాల శతకములో 114వ పద్యం. సకల నిగమాంత వినత ప్రశాంతమతిని పలికినాడని శతకమ్ము భక్తి మెయిని. సకల సంపదలర్దింతు సౌమ్యలక్ష్మి కలముల జవరాల కరుణగావుమమ్మ. తదుపరి పద్యం. సకల తలకోన సిద్ధేశు వరజనతుడా కృష్ణ వేనమ్మ లింగయ్య ప్రియసుతుండ. రక్తి కోసంకి సిద్ధేశ్వర ప్రసాదు కలముల జవరాల కరుణగావుమమ్మ. తదుపరి పద్యం. జయము శ్రీ విష్ణు హృద్వాసి జయము 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 సర్వ సంప్రాప్త జయము 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 సర్వాంగ సుందరి జయము జయము కలముల జవరాల కరుణ గావుమమ్మ. జై శ్రీమన్నారాయణ. గురుగారు కొరుప్రోలు గౌరీనాయుడు గారు వచ్చారా? దువ్వూరి వెంకట సుబ్బారావు గారు, విసన్న గారు, కొరుప్రోలు గౌరీనాయుడు గారు, ఈ జాస్మిన్. నేను వచ్చేసా. చదవండి, మీరు చదవండి. నమస్కారం. అన్నయ్య గారు వచ్చేసారట. అందరికీ స్వాభినందనలు. కరుముల జవరాల శతకములో నాకు కేటాయించిన 16, 17, 18, 19, 20 3 పద్యాలు చదవాలా ఇప్పుడు ముందు 3 అన్నయ్య గారు. అలాగే. ప్రథమత 3, ద్వితీయావృత్తిలో 2. పాల కడలిని శేష తల్పంబు మీద పవలించిన శ్రీహరి పదజేరి ముచ్చటలు చెప్పి లోకాల బ్రోచు తల్లి కలుముల జవరాల కరుణగావుమమ్మ. 17. హేమ కుంభాలతో ఏనుగుల సగుచుండ అంబుజాల్ పసిడి కలశము అభయముద్ర కనక చేలాల వెల్గెడు కమలమందు కలుముల జవరాల కరుణగావుమమ్మ. మాటలిచ్చడు తల్లి మా మంచి తల్లి వాణి నీ కోడలు గదమ్మ వనరుహాక్షి అత్త కోడండ్ర మిమ్మెంతు బత్తి మీర కనుముల జవరాల కరుణగావుమమ్మ. ధన్యవాదములు అన్నయ్య గారు. ధన్యవాదాలు. చాలా సంతోషం. ధన్యవాదములు. రాజమండ్రి నుంచే కాకినాడ వెళ్తున్నాను, టాక్సీలో ఉన్నాను. ఇప్పుడే రాజమండ్రి దిగాను, హైదరాబాద్ నుంచి దిగి ఇంటికి పడుకుని పొద్దున కానీ ఎందుకో దెబ్బలో దెబ్బ ఇంటికి వెళ్ళిపోతే సుఖంగా ఉండొచ్చు. సంతోషం మీ ఆహ్వానానికి. తర్వాత వర్మ గౌరినాయుడు గారు చదివారా? గౌరినాయుడు గారు చదవలేదు గురుగారు. ఈ అమ్మాయి జాస్మిన్ కూడా రాలేదు. అమ్మాయి వచ్చిందో లేదో చూడండి. ఒకవేళ జాస్మిన్ రాకపోతే ఆ అమ్మాయి పద్యాలు ఎవరో ఒకరి చేత చదివించేది, లేకపోతే మీ దగ్గర చదివేది. చదివేస్తాను. మరి రెండో రౌండ్ చూద్దాం. రెండో రౌండ్ లో అప్పుడు ఎవరో ఒకళ్ళు 5 చదివేది. ఓకే గురుగారు. ఇప్పుడు జాస్మిన్ పద్యాలు నేను మొదట 3 చదువుతాను గురుగారు. అయితే 1వ పద్యం. నాటి చువ్వదార్ హరప్ప నార్ ఉరు కులి హిష్ మొహంజదార్ అమరి రోమ్ గ్రీకు
జాను దేశ నాణ్యాలని మూర్తి తేజరిల్లు కలుముల జవరాల కరుణ కావుమమ్మ. ప్రాతకాలాన ఆదిమవాసులని యక్షిణి నాగుపాములు అధిక భక్తి కొల్చిరా నాటి యక్షిణి కొనుము ప్రణతి కలుముల జవరాల కరుణ కావుమమ్మ. వానలును కల్మియును పొందవచ్చుననుచు తొలుత ఆదిమవాసులు దుష్టమైన జంతువుల నాగులను పూజ సల్పిరంట కలుముల జవరాల కరుణ కావుమమ్మ. పూర్వకాలంలో ఉన్న నాణ్యాలు వాటి గురించి అంతా ఇందులో చెప్పుకుంటూ వచ్చారు. బాగుంది. మిగిలిన రెండు కూడా చదివేనా? చదివండి, అక్కడితో కంప్లీట్ అయిపోతుంది కదా. ఒకట యక్షిణి మందిరాలుండునట్లు భారతమ్మున నెరుకగు భావమరయ యక్షికి లక్షలొక్కటే అగుదురమ్మ కలుముల జవరాల కరుణ కావుమమ్మ. యక్షిణియ క్రమముక లక్ష్మియ్య సంగే సర్వ సంపదలీయంగ జాలియుండే అంచు భక్తులు నిన్నెంతురధిక భక్తి కలుముల జవరాల కరుణ కావుమమ్మ. ధన్యవాదాలు గురుగారు. సంతోషం తల్లి. ప్రథమాంశం అయిపోయిందా ఇక్కడతో? గౌరీనాయుడు గారు తప్ప అందరూ చదివేశారు గురుగారు. ఇప్పుడు రెండో ఆవృత్తి ఓకే. సరోజిని గారు రెండో ఆవృత్తి మొదలు పెట్టండి. అలాగేనండి. 4, 5 పద్యాలండి. పద్మజ పద్మాక్షి పద్మహస్త పద్మముఖి పద్మసుందరి పద్మగంధి పద్మభౌమాత పద్మిని పద్మనిలయ కలుముల జవరాల కరుణ కాకుమమ్మ. అంతా పద్మమయమే. సర్వకర్మ ప్రవర్తిని సర్వశక్తి సర్వమంగళ సంపన్న సర్వవర్ణ విష్ణుపత్ని హిరణ్మయి విశ్వమాత కలుముల జవరాల కరుణ కావుమమ్మ. కేటగీతిలో కూడా ఇలా రాయొచ్చు అని ఒక నిరూపణ. పెద్ద బాగా పూర్వకాలం వ్యక్తి ఏం కాదైనా 1995 వాడు. అందువల్ల ఇది ఒక దృష్టాంతం. మేము రాయలేకపోతున్నాం, మేము చేయలేకపోతున్నాం, అదండి ఇదండి అనుకోవాల్సిన పని లేదు. హాయిగా కేటగిరీలో ఎలా రాశాడో చూడండి. సంతోషం. తర్వాత ఎవరి తల్లి? సుబ్బలక్ష్మి నువ్వేనా? శ్రీనగురు గారు 9వ. శ్రీ గురుభ్యో నమః. పద్మకర ప్రసన్నవదన పద్మచిహ్న ప్రణవనేత్రి పరమశివ ప్రాప్తయోగ రత్నభూషణ లాలిని రమ్య భాష కలుముల జవరాల కరుణ గావుమమ్మ. బాల బ్రహ్మాండమణి భూష పరమ పుణ్య శుక్లమాల్యాంబర విభవ సుప్రసన్న భక్త జనరంజనీ పరబ్రహ్మమూర్తి కలుముల జవరాల కరుణ గావుమమ్మ. ధన్యవాదాలు గురుగారు. ఎవరమ్మా తర్వాత? ఎవరు? విసన్న గారు. అలాగే 19వ పద్యం అండి. అవును. సర్వ సంపదలీయంగా జాలెదంచు అన్ని లోకాల ధ్యానింతురధిక భక్తి దివ్యమైనట్టి నీ దయా దృష్టి కొరకు కలుముల జవరాల కరుణగావుమమ్మ. ముద్దు మోమున చిరునవ్వు మొలసియాడ విష్ణుదేవుని కౌగిట వేట్క నుండి భక్తజనులను కాపాడు భద్రలక్ష్మి కలుముల జవరాల కరుణగావుమమ్మ. ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం అన్నయ్య గారు. చాలా బాగుంది, చాలా బాగుంది. అమ్మా తర్వాత నమస్కారం అండి. 24 వినపడుతుంది కదండి గురుగారు? 24 వినపడుతుంది. సూతుడు శ్రీ గురుభ్యో నమః. సుతుడు పరమేష్టి భక్త విష్ణుండు
మరియు శంకరుడే సోదరుండయ్యే ఇంకనేమి ఎంత సృష్టి స్థితి ఎంత నీకు కలుముల జవరాల కరుణ కావుమమ్మ సర్వభూషణాలంకృతం సర్వలోక సహజ సౌందర్య భాగ్య సౌష్ఠవమున సౌరి హృదయాబ్జమున నిల్చి జగతి నేలు కలుముల జవరాల కరుణ కావుమమ్మ. సంతోషం అండి, చాలా బాగా చదివారు, సంతోషం. అమ్మ తర్వాత ఎవరు? పార్నంది వారా? సూర్యనారాయణ గారు. ఏవికే సూర్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్కారం. రెండో ఆవృత్తిలో 29, 30 పద్యాలు చదువుతానండి. బృందకై హరి తులసిని వెలయుననుచు తులసి నుందువు శ్రీలక్ష్మి తులసి యొగుచు భక్తి గొలుతురు తులసిని పడతులెల్ల కలుముల జవరాల కరుణగావుమమ్మ. బాధపడు విప్రులేమిని బాప గూబ అతని ఇల్లు దక్క అన్నింట నరవదొడగా నీవు చేరితివి అతనింట నిండెసిరులు కలుముల జవరాల కరుణగావుమమ్మ. ధన్యవాదాలు. చాలా బాగుందండి. శ్రీమతి గారిని అడిగానని చెప్పండి. అలాగేనండి, తప్పకుండానండి అలాగేనండి. చాలా మా భాగ్యం వేళ మిమ్మల్ని మీ దర్శనం చాలా చాలా సంతోషం అండి. మీ అందరినీ చూశాను అక్కడ. అవునండి, చాలా సంతోషంగా ఉంది అందరినీ చూడడం. తర్వాత అమ్మా లండన్ చదవండి. ఈవేళ కెనడా లండన్ ఇద్దరు ఉన్నారు. 34, 35 పద్యాలండి. ఓకే. చెలగనేవు ఆదిలక్ష్మియు చెంచు లక్ష్మి అనగా నరసింహ పత్నివై సరినా భక్త వరదాయనే నీవే ప్రాపునాకు కలుముల జవరాల కరుణన్ కావుమమ్మ. విష్ణు గౌరి తపము విష్ణును కోరి తపము నర్చు వేదవతిని రావణుడు చనక శపించి రమణి కూలెను అగ్ని వాని చంపన్ పుట్టే నామె నీవే కలుముల జవరాల కరుణను కావుమమ్మా. మంచి రాగంతో చాలా బాగుందమ్మా మీ పఠనం. చాలా చాలా మేమందరం ధన్యులం. ధన్యవాదాలు. పెద్దాడు మల్లికార్జునరావు గారు. ఓకేనండి. మల్లికార్జున గారు నమస్తే. 39వ పద్యం అండి. విష్ణు శాపానందస్వమై వెలసినాడు అతని జానింపనాడు వస్నస్వమై ఆయురారోగ్యదాయదిశక్తి శివుపతి గదం సహోదరు శివుపతి గదమ్మ వదన మరదండ్రు మాకిండు వరములింత కలుముల జవరాల కరుణ అద్భుతం అద్భుతం అండి. చాలా బాగా చదివారు, చాలా బాగా చదివారు. శభాష్ శభాష్, అద్భుతం. కృష్ణకుమార్ గారు. కృష్ణకుమార్ గారు. విజయ్ కుమారా కృష్ణ కుమారా?
కృష్ణకుమార్ వేమరాజు గారు, వేమరాజు కృష్ణకుమార్ గారు. వేమరాజు కృష్ణకుమార్ గారు. అయ్యా కుమార్ గారు ఉన్నారు. వారికి ఏదో ఆడియో ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది. కుమార్ గారు వారి ఫోటో కనిపిస్తోంది. ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఆయనకి. ఈ లోపల రీజైన్ అవ్వమని ఏదో చెప్పండి. ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది, ఆడియో రావట్లేదు, వీడియో వస్తుంది, ఆడియో రావట్లేదు. తర్వాత వాళ్ళకి వెళ్ళండి, మళ్ళీ వచ్చినప్పుడు ఎక్కండి. వసుమతి జగన్నాథం గారు చదవండి అమ్మా. 49వ పద్యం. ప్రధిత చతుర్లింగ మండిత పరిజననుత శాంతమయి పాపనాశిని సౌమ్యమూర్తి సర్వ సంపన్న గజలక్ష్మీ జయము జయము. కలుముల జవరాల కరుణగావుమమ్మ. 50వ పద్యం అండి. హరిహర బ్రహ్మ పూజిత అప్రమేయ తాపహారిణి తత్వజ్ఞ తత్వరూప జగతి రక్షించు గజలక్ష్మీ జయము జయము. కలుముల జవరాల కరుణగావుమమ్మ. నమస్కారం గురువు గారు. సంతోషం అమ్మ, చాలా బాగా చదివారు, సంతోషం. బాగుందండి. తర్వాత రాణి పి రాణి. శ్రీ గురుభ్యో నమః. రాణి 54-55 పద్యాలు. కుంకుమాలంకృత ప్రియా కోమలాంగి పూజ్య శంకర దేశిక పూజితాంగ్రీ విశ్వనాయిక జయ జయ విజయలక్ష్మి. కలుముల జవరాల కరుణగావుమమ్మ. వాణి జ్ఞాన వికాసిని వాగ్విలాస కనకధారస్తవామోద వనజగేహ. సత్యరూప విజయలక్ష్మి జయము జయము. కలుముల జవరాల కరుణగావుమమ్మ. ధన్యవాదములు. బాగుంది. ఆదిలాబాద్ అదిరింది. గుడ్. ధన్యవాదాలు. మోతి గురువు గారు మోతిలాల్ 59వ పద్యం. గురువు గారు. భంభ భంభ భంభంబ భంబ దివ్య శంఖనాద వినోదిని తరస చరిత వేద పూజిత ధనలక్ష్మి విమల జయము. కలుముల జవరాల కరుణగావుమమ్మ. 60వ. శ్రావణంబున శుక్రవారములయందు భరత ఖండాన సతులెల్ల పరమ భక్తి నోచుకొందురు నిన్ను గూర్చి నోము తల్లి. కలుముల జవరాల కరుణగావుమమ్మ. ధన్యవాదాలు గురుగారు. శభాష్. ఇప్పుడు 4వ పద్యం అనుకుంటాను. పద్మ 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 అని వచ్చింది, దాన్ని భజన చేసేవేమో. జయము జయమును చేశాను గురుగారు. స్వరాజ్ చదివాడు కదా, దాన్ని చేశాను. అవునమ్మా. అలా కాకుండా మన పిలకవారు చదివింది పద్మ 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 అని వచ్చింది, అది కూడా బంధంలో పడచ్చు. సంతోషం గారు. అయితే ఒక శతకం నుండి ఒక్కొక్కటే ఇద్దామన్నట్టు చేయలేదు. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అట్లాగే లేకపోతే ఇంకొకరు చేస్తారా పని. వెరీ గుడ్. ఓకే గురు. తర్వాత అమ్మా, తర్వాత వారు మణిగారు. నమస్కారం అండి. ధూప దీప నైవేద్యాలతోడగొలచే తాల్చి తోరాల వాయన దానమిచ్చే నోచి విందురు వరలక్ష్మి నోము కథను. కలుముల జవరాల కరుణగావుమమ్మ. చారుమతి అను బ్రాహ్మణ సతి ఒకత్తే చేసే వరలక్ష్మి వ్రతమును సిరులనందే భక్తజనులు ముంగొంగు పసిడి నీవు. కలుముల జవరాల కరుణగావుమమ్మ. ధన్యవాదాలు. మన మణిగారు ఇవాళ కార్యక్రమం నిన్న అనుకుని నిన్న వచ్చేసారు పాపం.
లేకపోతే ఆవిడ ఈవేళ మన అందరితో మణిగారు కూడా మన కలిసేటటువంటి వారే. పొరపాటుని 27 బదులు 25 చూసారు. అది బాగా చదివారమ్మా, సంతోషం. ధన్యవాదాలు. చూడమ్మా, ఆయన కుమార్ గారు వచ్చినట్లున్నారు. కృష్ణ కుమార్ గారు వచ్చారు. వాయిస్ వినిపిస్తుంది. మాటలు వినిపిస్తున్నాయండి. నాది 44వ పద్యం, 45 పద్యం అండి. ఇందు సోదరి మోక్షదా హేమమాలి పంకజాసని మధుకైట భారి రాణి అష్టభైరవి జయ జయాదిలక్ష్మి కల్ముల జవరాల కరుణగావుమమ్మ క్షీరసాగర భవ సురసేవ్య లక్ష్మి విష్ణు శివాత్మికా ప్రణవలక్ష్మి సమర్థస్వరూపిణి ధాన్యలక్ష్మి కల్ముల జవరాల కరుణగావుమమ్మ. సంతోషం అండి, బాగుంది. తర్వాత వారు. నమస్కారం గురువు గారు. నమస్తే గురువు గారు. శ్రీ గురుభ్యో నమః. 69, 70 పద్యములు. వేట్కని చిత్రపటములన్ విగ్రహముల వేరు విధముల పోలికల్ వెలయునెన్న కమలమన్నింట గుర్తుగా కానుపించు కలుముల జవరాల కరుణన్ కావుమమ్మ. అలహరప్ప మొహంజొదార్లందు జువ్వదార్ల నిరుగనకు పరిశోధనలను చేయ నీదు చిహ్నాలటందురు నిజము తల్లి కలుముల జవరాల కరుణన్ కావుమమ్మ. ధన్యవాదాలు. సంతోషం, బాగుందమ్మా. తర్వాత వారు. బొలిశెట్టి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు చదువుబోయే పద్యాలు 79, 80. అలా బృహత్ కథా శ్లోకాల నరసి చూడ కలిమి నశించి యక్షిణిన్ కొలచినట్లు తెల్లమగు నేను తలతు నిన్నుల్లమందు కలుముల జవరాల కరుణ కావుమమ్మ. అరయ మత్స్య పురాణంబునందు తెలియు వేట్క యక్షిణీ లక్ష్ములన్ వేర భక్తి పూజించువారు సంపదలు కోరి కలుముల జవరాల కరుణ కావుమమ్మ. ధన్యవాదాలు. బాగా చదివారు, సంతోషించారు. తర్వాత వారమ్మా. శ్రీవల్లి. శ్రీ గురువే నమః. శ్రీ గురువే నమః. శ్రీయు లక్ష్మీయునొద్దికన్ శ్రేయమిసగ పరమపురుషం పత్నులై పరగినట్టుగా యజుర్వేదమందున నమరియుండుల జవరాల కరుణగామమ్మ. సంపదల బొందగ బలియ సంగునట్టు నాడు కనిన కనగ దేవి ఎదుట మేక కానబడును కలుముల జవరాల కరుణగావుమమ్మ. శ్రీ గురువే నమః. బాగుందమ్మా, సంతోషం, చాలా బాగుంది. తర్వాత వారు. లక్ష్మీశేష్ గారు. మాల్యవంతం లక్ష్మీశేష్ గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నా పద్యము 94ది. డంగయానలోని పావలింగనంగా చేట వాయించి బయటకి చేష్టనంపి స్వాగతంబులు లక్ష్మికి పలుకుచుంద్రు కలుమల జవరాల కరుణగావుమమ్మ. 95వ పద్యము. వనర దీపావళి దినాన ఒకటి నుందురు ఇంద్రుడాది సురలు ఆడే యసగుల లక్ష్మి పూజలంచు అధర్వణంబున వచించు కలుమల జవరాల కరుణగావుమమ్మ. సంతోషం అమ్మా, చాలా బాగుంది. తర్వాత ఎవరమ్మా? నేటి స్పీకరా? శ్రీకర్. నేటి శ్రీకర్.
శ్రీ గురుభ్యో నమః. మనసు కల్గిన గల్గును మార్గమండ్రు పేదనోయమ్మ ప్రోవంగ వేగరమ్ము క్షీరసాగర కన్యకా సిరుల నిమ్ము కలుముల జవరాల కరుణగావుమమ్మ. శ్రీరమాసతి పార్వతి శారదాంబ రూపముల నొప్పి లోకాల రూఢినేలు నాది దేవతవమ్మ నన్నాదు కొనుము కలుముల జవరాల కరుణగావుమమ్మ. చాలా బాగా చదివానన్నా. ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. ధన్యవాదాలు గురుగారు. తర్వాత వారమ్మా దేవరకొండ నరసింహేశ్వరి గారు. నమస్తే మహోదయ, అందరికీ నమస్కారం అండి. నాకు 105 తల్లి నిందించు నిజ సతి తలపది బలము తగ్గును బలుపు తీరు నీడయందపు వానికి నిజము తల్లి కలుముల జవరాల కరుణగావుమమ్మ. 105వ పద్యము. పోగజేయడమంటే నిరోకలేక ధనము మూలము జగతికి తథ్యమలయం నట్టి ధనమీవ ధనలక్ష్మి ఆర్తు బ్రోవు కలుముల జవరాల కరుణగావు. ధన్యవాదాలు మహోదయ. సంతోషం అమ్మా. గురుగారు అయిపోయింది గురుగారు. కొట్రోలు గౌరీనాయుడు గారి పద్యాలే ఉండిపోయాయి, ఇంకా అందరూ చదివేశారు. అది ఎవరో ఒకరి చేత చదివించేయండి. అన్నయ్య గారు ఆ పుస్తకం ఉంటే అన్నయ్య గారు చదివేస్తారు. అవకాశం ఉంటే ఆ పేర్లు చెప్తే నెంబర్లు. అలాగే ఆ నెంబర్ చెప్పరా అండి? చెప్పండి. 16 నుంచి 20 వరకు. ఒక్క నిమిషం. కాదు కాదు, గౌరీ 11 నుంచి, సారీ 11 నుంచి 11, 12, 13, మీవే అవి, మీ పద్యాలు మీకు చెప్తాను. 11 నుంచి 15 వరకు నండి. అలాగే అవునండి, అవునండి. పదకొండో పద్యం అండి. గౌరీనాయుడు గారి పద్యాలు 5 చదువుతున్నాను నేను. యజ్ఞ కర్మ స్వరూప ఆద్యంతరహిత యోగ సంభూత యోగజ్ఞ యోగమూర్తి భాగ్యదాయిని పరమార్థ భవ్య చరిత కరుముల జవరాల కరుణ గావుమమ్మ. సర్వదుష్ట భయంకరి సర్వవంజ సర్వ సంపత్తి సంధాత్రి సర్వశాస్త్ర సర్వగుణపూర్ణ సర్వజ్ఞ స్త్రైణ సౌమ్య కరుముల జవరాల కరుణ గావుమమ్మ. సకల జనని సనాతని సర్వభద్ర బిందునాద కళాతీత వేద చరిత రంగనాయిక రాజిత రాజయోగ కరుముల జవరాల కరుణ గావుమమ్మ. యోగగమ్య శుభావ భోగదాత్రి సర్వతో భద్రవాసిని స్వప్రకాశ కాంచనాంబరధారిణి కమలనేత్ర కరుముల జవరాల కరుణ గావుమమ్మ. ఇందు సోదరి జగముల నేలు తల్లి అల సరస్వతి శివలతో నాడు లక్ష్మి కమల హరిరాణి పుణ్యాల కలిమి పంట కరుముల జవరాల కరుణ గావుమమ్మ. ధన్యవాదాలండి. చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య గారు. ఆ యోగం మీకు పట్టింది. అన్ని సంబోధనలే ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి 5 పద్యాలు. ఈ 5 పద్యాలు చదివే యోగం మీకు పట్టింది. మీ అభిప్రాయం చెప్పండి. తర్వాత అమ్మ వరుసగా మిగిలిన వాళ్ళందరి చేత చెప్పించేది. చాలా కలుముల జవరాల తండ్రి. ఈ శతకంలో పద్యాలని చిన్న చిన్న మాటలతో చాలా చక్కగా ఎంత సులువుగా చాటగీతలో పద్యాలు ఆట వెళ్ళి రాయొచ్చు నిరూపించాడు ఈయన కవి గారు. లక్ష్మీదేవి మీద ఇన్ని చిన్న చిన్న పదాలతో ఇన్ని పద్యాలు రాయొచ్చునా అని చాలా ఆశ్చర్యం వేస్తుంది.
ఏ పద్యానికి ఆ పద్యం చాలా బాగుంది. మన వాళ్ళందరూ కూడా చాలా బాగా చదివారు. మహాలక్ష్మి తప్పకుండా మనం చదివిన ఈ శతక పఠనంతో తృప్తురాలే అందరినీ చల్లగా చూస్తుందని నమ్ముతున్నాను. ధన్యవాదాలు అందరికీ. పిలకా సరోజిని గారు. సరోజిని గారు మీ అభిప్రాయం. గురువు గారు నమస్తే అండి. శతకం చాలా బాగుంది. చిన్న చిన్న పద్యాలతో చక్కగా చిన్న పదాలు చిన్న పద్యాలు శతకం చాలా బాగుందండి. లక్ష్మీదేవికి మనం మనపూర్వకంగా చాలా సులభంగా ఆవిడికి దండం పెట్టుకోవచ్చును. మంచి పద ప్రయోగం చేశారు. తేట పదాలతోనే మంచి పద ప్రయోగం చేసి చక్కగా శతకాన్ని రాశారు కవి గారు. ఇంత మంచి అవకాశం వచ్చినందుకు మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్తే. శంకరప్రియ గారు. నమస్కారం అండి. ఇందులో లక్ష్మీదేవి ఆవిర్భావం, సింధులోయలోని సంస్కృతి గురించి ఆ లక్ష్మీ ఆవిర్భావం చాలా వివరించారు. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూల కారణమైన ఆది పరాశక్తిగా లలిత పదాలతోటి వివరించడం తీరు మొదావం చేత మంచి శతకాన్ని అందించారు. ఈ సందర్భంగా అందరికీ నమస్సుమాంజలి. తర్వాత సూర్యనారాయణ గారు, ఏవికే సూర్యనారాయణ గారు. వినిపిస్తుందండి? వినపడుతుందండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. చెప్పండి. కోసంగి సిద్ధేశ్వర ప్రసాద్ గారి కలుముల జవరాల శతకం చాలా చాలా బాగుందండి. అద్భుతంగా ఉన్నాయి అన్ని పద్యాలు కూడాను. అల్పమైన పదాలైనటువంటి అయినప్పటికీ కూడాను అనల్పమైన ప్రయోగంతో భక్తిభావంతో ఉన్నాయండి. అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ పద్యాలు చదివే అదృష్టం మాకు కలగటం మా భాగ్యం అండి. అందరికీ నమస్కారాలు. సెలవండి. అరవింద్ గారు. నమస్కారం అండి. వినపడుతోందండి. కోసంగి సిద్ధేశ్వర ప్రసాద్ గారు రాసిన ఈ శతకం నాకు చాలా చాలా నచ్చిందండి. చక్కటి దూరి గారు అన్నట్టు చక్కటి సులువైన పదాలతో ఉంది. రోజు చక్కగా చదువుకోవచ్చు. అర్థం కూడా చక్కగా అవుతుంది. ప్రతిసారి నిఘంటూ వెళ్ళి చూసుకోకుండా చక్కగా అర్థమైంది నాకు అందుకని నాకు చాలా నచ్చింది అనమాట. ఈ అవకాశం దొరికినందుకు ధన్యవాదాలు. సంతోషం అండి. తర్వాత పెద్దాడు మల్లికార్జునరావు గారు. ఓకేనండి. శ్రీ గురుభ్యో నమః. సరే, అందరూ చెప్పినట్టుగా వారి అందరి అభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. తేట తెలుగు పద్యాలతో తేటగా రాశారు. సరే, నాకు ఇచ్చిన 5 పద్యాలు చూసినట్టయితే మరి మొట్టమొదటి చేశారంటే కవి గారు, త్రేతాయుగంలో నీవు సీతవై పుట్టావు, ఈ ద్వాపర యుగంలో నీవు కృష్ణుని భార్యవు, కుచేరుడు ప్రేమతోటి భక్తితోటి తీసుకొచ్చిన అటుకుల్ని ఆయన పుచ్చుకున్నాక ఆయన యొక్క పేదరికాన్ని పోగొట్టావు నీవే. మరి హైహేని యొక్క పుట్టుక గురించి చెప్పాడు కవి గారు. శివుని పత్ని పార్వతి, నీవు వదిన మరదడు, మీరిద్దరూ కలిసి మాకింత వరం ఇవ్వండి అని వేడుకున్నాడు. చాలా బాగున్నాయి పద్యాలు. ధన్యవాదాలు. సంతోషం సంతోషం. తర్వాత వేమరాజు కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి సార్. తేట గీతి పద్యాలు చాలా బాగున్నాయండి. చాలా సింపుల్ గా చాలా సరళమైన భాషలో ఉన్నాయి. అర్థవంతమైన పద్యాలండి. భక్తి భావంతో నిండి ఉన్నాయి పద్యాలండి. చాలా బాగున్నాయండి. సంతోషం సార్. అమ్మ తర్వాత రాణి, శ్రీరాణి లేదా వెళ్ళిపోయిందేమో. హరి ఉందా? ఇద్దరు చూడడం ఉంటారు. మణిగారు, కోప్పల్లి మణిగారు. నాకు అవకాశం ఇచ్చిన గురువు గారికి నమస్కారాలు. నాకు ఇచ్చిన 5 పద్యాల్లోనూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటారు, అమ్మవారిని ఎలా అలంకరిస్తారు, కథ ఎలాగా, తోరాలు ఎలా కట్టుకుంటారు, ఎంత అందంగా ముగ్గులు అవి వేసి మంటపంలో కూర్చోబెట్టి అసలు అంత వివరంగా చాలా తేలిక పదాలతో అర్థమయ్యేలాగా చదివించారు. చాలా చాలా ధన్యవాదాలు. బాగుందండి. సంతోషం అమ్మా. తర్వాత గాయత్రి గారు. నమస్కారం గురువు గారు.
నమస్తే నమస్తే. చాలా బాగుందండి. చిన్న చిన్న పదాలతో శతకం అంతా కూడా చాలా బాగుంది. అంటే మనకి లక్ష్మీదేవి మీద ఏం రాయాలో కూడా నాకైతే కొంచెం తెలియలేదు మొదట్లో. ఇది చదివిన తర్వాత బాగా అర్థమైంది. చాలా రాయొచ్చు అనిపించింది. అది గురువుగారు. ధన్యవాదములు గురువుగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. శుభమస్తు. నమస్కారం. తర్వాత బొలిశెట్టి సత్యనారాయణ గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కేటగిరి శతకం చాలా బాగుందండి. అందులో లక్ష్మీదేవిని ప్రపంచంలో నలుమూలలా కూడా ఎవరు ఏ విధంగా పూజిస్తారు అనేటువంటి విశేషాలను తెలియజేశారు. చాలా బాగా ఉంది. అందులో హై జననం గురించి చెప్పారు. అట్లాగే చాలా కొత్త విషయాలని ఈ శతకంలో పొందుపరచారు. ఈ పద్యాలను చదవడానికి నాకు అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు. సంతోషం అండి. ధన్యవాదములు. తర్వాత వాళ్ళు శ్రీవల్లి. శ్రీ గురువే నమః. నవవిధ భక్తుల సమ్మేళనం గురువుగారు ఈ అమ్మవారి శతకం అలాగే అనిపించింది. ధన్యవాదాలు. తర్వాత లక్ష్మీశేష్ గారు. బాల్యవంతం లక్ష్మీశేష్ గారు ఉన్నారా? అదేమో లేనట్లు ఉన్నారమ్మా. మహేశ్వరి గారిని తర్వాత నేజశ్రీ గారు. వీడు కూడా లేడమ్మా. శ్రీకర్ కూడా లేడా? వెళ్ళిపోయినట్టున్నాడు. ఉన్నాను. పద్యాలని చాలా బాగున్నాయండి. గురువు గారు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. తర్వాత నరసింహేశ్వరి గారు, దేవరకొండ నరసింహేశ్వరి గారు. నమస్కారం అండి. పద్యాలన్నీ చాలా చక్కగా ఉంది. చాలా సరళంగా భావగర్భితంగా ఉంది. ఈ వరలక్ష్మి వ్రతంలోనూ అన్ని పూజలలో కూడా లక్ష్మీదేవిని అర్చించుకోవడానికి తగినటువంటి పద్యాలు అన్ని కూడా చక్కగా భావంతో అర్థమవుతూ ఉండడం వల్ల మనం తాదాత్మ్యాన్ని కూడా పొందొచ్చు అనే విధంగా పద్యాలన్నీ చక్కగా ఉంది. ఈ చక్కటి పద్యాలని మనకు అందించినటువంటి కోసంగి సిద్ధేశ్వర ప్రసాద్ గారికి చాలా ధన్యవాదాలు. అలాగే ఈ పద్య పఠనకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. గురుగారు చక్రిక అంబటి స్వరాజ్యం ఉన్నారా గురుగారు? చక్రిక వెళ్ళిపోయినట్టుంది అమ్మాయి. అంబటి స్వరాజ్ ఉన్నావా అమ్మా? అమ్మా అందరూ అయిపోయారా? అయిపోయారు గురుగారు. అన్నయ్య గారి చేత పద్యమేవ చేతే చెప్పించండి. అన్నయ్య గారి చేత. అలాగే గురుగారు. మంగళం మంగళం ఎవరో ఒకరు చెప్పండి. ఆ తర్వాత పద్యమేవ చేతే అన్నయ్య గారి చేత. అలాగేనండి. ఓకే గురుగారు. శ్రీ గురుభ్యో నమః. మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ, నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే, భద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. స్వస్తి. విష్ణు గారు ఉన్నారా అండి? మీరు పద్యమేవ చేతే చెప్పండి. పద్యమేవ జయితే పద్యమేవ జయితే పద్యమేవ జయితే జయితే. ధన్యవాదాలండి అందరికి. మిత్రులందరికీ ధన్యవాదములు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చే వారం ఏమిటన్నది పోస్ట్ చేస్తాను. స్వస్తి. అయ్యా నరసింహ గారు మూసేయండి, మీరు క్లోజ్ చేసేయచ్చు. అలాగే గురుగారు. ధన్యవాదాలు.